జిల్లాలోని అన్ని గ్రామాలలో సివిల్ రైట్స్ డే ప్రతి మాసం నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం రోజున ఐడిఓసీలోని సమావేశ మందిరంలో ల్యాండ్ సర్వీసెస్ అట్రాసిటీ పైన కమిటీ సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి మాసం చివరి రోజున సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో జరిగిన ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అట్రాసిటీ కేసులు, భూ సంబంధ కేసులు, సర్వీస్ మ్యాటర్స్ లకు సంబంధించిన వాటిపై 1 నెలలోపు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కమిషన్ పర్యటిస్తున్నదని చెప్పారు. జిల్లా స్థాయి సమావేశ వివరాలను కమిషన్ కు తెలియపరచాలని పేర్కొన్నారు. కేసుల పూర్వపరాలను పోలీస్ అధికారులు పరిశీలించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే అర్జీదారులను గౌరవించి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. గురుకులాలను అధికారులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించాలని చెప్పారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన వసతి గృహాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం కమిటీ పనిచేస్తున్నారని ఆయన వివరించారు. జిల్లాలో అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన వారికి నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తున్నామని తెలిపారు. భూములకు సంబంధించిన కేసులు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పోలీస్ శాఖ ద్వారా నమోదైన కేసుల వివరాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన పలు కేసులకు సంబంధించి పలువురు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు కమిషన్ దృష్టికి పలు సమస్యలు విన్నవించారు. కమిషన్ సభ్యురాలు నీలాబాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారా చట్టాలు తెలుసుకోవచ్చని అన్నారు. కమిషన్ సభ్యుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిజమైన అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, సివిల్ రైట్స్ డే ప్రతి మాసం నిర్వహించాలని అన్నారు. రాంబాబు నాయక్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, తెగల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, న్యాయం కల్పించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఆర్డీఓలు రంగనాథరావు, ప్రభాకర్, డిఎస్పీలు శ్రీనివాసులు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు, కమిటీ సభ్యులు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. రాంబాబు నాయక్ గారు, మరి కామరెడ్డి జిల్లా టీవీ మెంబర్ గణేష్ నాయక్ గారు, సార్ 2023లో 7 కేసెస్ చార్జ్ షీట్ చేయడం జరిగింది సార్. అన్ని కూడా నంబర్స్ వస్తాయి, కూడా కేసు ట్రయల్ నడుస్తుంది సార్. ఈ సంవత్సరానికి సంబంధించి సార్ 2024లో యూఐలో అంటే ఇప్పుడు మండల డిస్ట్రిక్ట్ లో ఉన్న కేసులు 4 ఉన్నాయి సార్. అందులో ఒకటి నాగేశ్వరికి సంబంధించిన కేసు చార్జ్ షీట్ చేసి సార్, నంబర్ రాలేదు సార్. 3 కేసులు కూడా విజిట్ టైంలోనే కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేస్తాం. సరిపోదు. ఆ గ్రామాల్లో పోయి నిజమైన గ్రామాలు చెప్పి కమిటీ పోయి ఏర్పాటు చేసినట్లయితే చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇక రెండోది, ఏదైతే అట్రాసిటీ కేసులు చేసిన తర్వాత టౌన్ పేరు ఇయ్యంటున్నా లేదా అది కూడా మాకు సరైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము పూలు వస్తున్నాము, మీటింగ్ అని మేము కూర్చున్నాము, అది చెప్పే వింటున్నాము, వెళ్ళిపోతున్నాము. కానీ గ్రామాలలో మాత్రము ఏ మాత్రము దీని గురించి ప్రజలకు తెలియదు. సార్ అట్రాసిటీ కేసు ఎందుకు చేయాలి, చేయవలసిన అవసరం ఏంటి? మరి ఇక్కడ ఏదో కేసు చేసుకుంటే అక్కడ గ్రామాలలో అలజడి జరుగుతూ ఉన్నారు, పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. అందుకని అక్కడనే ఆ గ్రామాలలోనే ఉండి ఒక అర్ధగంట గంట చెప్పుకుంటే వాళ్ళందరికీ సమాధానం చేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్తే బాగుంటుందేమని నా ఉద్దేశం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అన్నింటి ఉన్నది సౌకర్యాలు ఇబ్బందులు అన్నావు, మేము నోట్ చేసుకున్నాం. తప్పకుండా కలెక్టర్ గారు విజిట్ చేస్తారు, దాన్ని రిపోర్ట్ గవర్నమెంట్ లో మాట్లాడి మీరు తప్పకుండా న్యాయం చేసి మీ రిపోర్ట్
అది అలవాటు డిస్కస్ చేయకండి. స్వాగతం పలుకుతూ గౌరవ సభ్యులందరికీ కూడా వేదిక పక్షాన స్వాగతం సుస్వాగతం. మీ చెప్పటం మధ్య జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గౌరవనీయులు రజిత మేడం గారు తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇంకొక కేసులో మా దగ్గర DNA గురించి ఒకటి పెట్టింది.